ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర స్థాయిలో ఇద్దరికి మన రాజమండ్రి వారికి వచ్చింది. ఆ పేర్లు నేను చెప్పను, మన ప్రెసిడెంట్ గారు వారు చెప్తారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఇద్దరు మనకు వచ్చింది, మొత్తం నలుగురికి ఇక్కడ ఓటింగ్ అంటే స్వైరింగ్ మన ప్రమాణ స్వీకారం ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ఆ ఉత్సవం మనం పెద్దల ముందు జరుపుకుంటాం. ముఖ్యంగా ముందుగా మనం మన రాష్ట్ర పద్మశాలి సేవా సంఘం యొక్క సంఘం ప్రెసిడెంట్ గారు అయినా సరే జగ్గారు శ్రీనివాసరావు గారిని వారికి కూడా ప్లీజ్ సార్ ప్లీజ్ అండ్ ఆల్సో సెక్రటరీ గారు బెనర్జీ బాబు గారు అండ్ ఆల్సో సెక్రటరీ బెనర్జీ బాబు గారిని వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాము. వారికి షారుఖ్ నేషన్ వారిని మనం గారికి స్వాగతం సుస్వాగతం చేయాలని మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి అందరికీ తప్పని పెట్టండి. సరిపోతుందా? జై పద్మశాలి. జై జై పద్మశాలి, జై బౌల ఋషి, మరి జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. మరి మా ఆడపడుచులకి ఏంటో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మంగళగిరిలో భారీగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షుడిని, అలాగే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మన కుల నాయకుడు తిరుపతి మోహన్ రావు గారిని, ఇంకా విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు కూడా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు మాజీ, ఇంకా అనేక మంది పెద్దలని, పద్మశాలి కులంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని, ఇంకా అనేక మంది మన పద్మశాలి కులంలో సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారిని, ఇంకా చాలామంది ప్రముఖులు ఆహ్వానించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అని అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో 14లో కావచ్చు, 19లో కావచ్చు, 24లో కావచ్చు, ఒక్క పద్మశాలి కులస్తుడు ఎమ్మెల్యే లేడీ రాష్ట్రంలో. అంటే మనకంటే తక్కువగా ఉన్నటువంటి వేరే అంటే కులం పేరు చెప్పను, మనకంటే తక్కువ ఓటు బ్యాంక్ కలిగిన వాళ్ళు 2 ఎమ్మెల్యే నుంచి 10 ఎమ్మెల్యే దాకా ఉన్నారు, 2-3 మినిస్టర్లు అనుభవిస్తున్నారు. కానీ ఇవాళ 15 సంవత్సరాల నుంచి 3 ప్రభుత్వాల్లో కూడా పద్మశాలి అనే వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవి చేపట్టారు. టిక్కెట్లు ఇవ్వట్లా, ఇచ్చిన తర్వాత గెలవలేకపోవడం, ఇంకా అనేక కారణాలు. మాకు పద్మశాలికి చట్టసభల్లో వాటా కావాలి. మేము 35 లక్షల మంది ఉన్న రాష్ట్రంలో
19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. 19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. ఒక 50,000 ఓటు బ్యాంక్ ఉన్న చోట ఆ ఓట్లు మనం వేసుకుంటే మనం గెలుస్తాం. ఈ లెక్కలో 39 నియోజకవర్గాల్లో గెలుస్తాం. కానీ మనం 32 నియోజకవర్గాలు మదనపల్లి, నగిరి, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, చీరాల, రేపల్లె ఇట్లా లెక్కేసుకుంటా పోతే 32 నియోజకవర్గాలు మన ఓట్లు మాత్రం మనం వేసుకుంటేనే ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉంది. కానీ మన వల్ల నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎవరో అక్కడ కులస్తుడికి వేరే పార్టీ వాడికి చేయకూడదు కాలం నొప్పి ఎక్కువైపోయింది. ఈ విషయమై మనం ఎవరు ఎన్ని పార్టీకి ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మనకి సీట్లు ఇస్తే ఓకే, మనకి ఇవ్వని పక్షంలో మన పద్మశాలి నుంచే మనం అభ్యర్థిని పెట్టుకుందాం. లేదా ఈ యొక్క సదస్సు నడిపి ఈ సదస్సులో వీళ్ళందరూ వేదిక పిలిచి అయ్యా మేము 2 లక్షల మంది ఉన్నాం, మాకు రాజకీయాల్లో మాకు సమాన వాటా ఇవ్వండి. ఇదే కాదు, చట్టసభల్లో అనేక నాటిలో మా వాటా మాకు కావాలి. ఇవాళ కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ కంటే ముందు మనం బీసీ కార్పొరేషన్ ఉండేది. బీసీ లోన్లు వచ్చాయి. ఇవాళ ఏ కులంకి ఆ కులం కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత నిధులు లేవు. కార్పొరేషన్ కానీ పేరుకి మాత్రం కార్పొరేషన్ ఇచ్చాక మీకు చైర్మన్ ఉండాలిగా, నెంబర్లు ఉండాలిగా, డైరెక్టర్ ఉండాలిగా అంటారు. కానీ అక్కడ నిధులు లేకపోతే ఇవాళ మన పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలో చదివించుకోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ లేదు. విదేశాలు పంపించుకుందామంటే ఎడ్యుకేషన్ లోన్ లేదు మనకి. ఇదే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మశాలి ఆడబిడ్డ అనేటువంటి పద్మావతి అమ్మవారు పుట్టింటి వాళ్ళం మనకి టీటీడీలో మన వాడా మనకు రావాలి. కొండ మీద 200 మఠాలు ఉన్నాయి. అహోబేల మఠం, జిఎల్ స్వామి మఠం, శంకరాచార్యుల మఠం, లేదా ఆల్ ఇండియా ఆదివాసీ మఠం చాలా ఉన్నాయి. కానీ అమ్మవారు పుట్టింటి వాళ్ళకి ఏదో మనకి మార్కండే మఠం లేదు, లేదా భృగమహర్షి మఠం లేదు. మన భృగవంశులు మనం అక్కడ కూడా మాకు మఠం కట్టుకునే స్థలం అడిగితే ఇవ్వకపోవడం వల్ల మన వాళ్ళు కింద భవనం కట్టారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మన పద్మశాలి కులానికి వన్నె తెచ్చిన మన సంఘం సభ్యులు రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను నాయకులుగా పదవులు స్వీకరించడం మనందరికీ ఆనందం. వారందరికీ ఆ నటరాజ స్వామి తరఫున సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్న మీతో